అందరికీ నమస్కారం. నిన్న గరివిడి మండలము శివరాం గ్రామంలో ఉదయం అరౌండ్ 9కి ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక 18 సంవత్సరాల అమ్మాయి మీద ఒక అతను పొడిచి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అమ్మాయి 18 సంవత్సరాలు, కొండ్రు అఖిల అని, శివరాం గ్రామము రెసిడెంట్. ఆమె ఇంట్లో మందు పాత్రలు క్లీనింగ్ చేస్తుండగా ఇతను ఆ ఇంట్లో దాంకొని బ్యాక్ సైడ్ నుంచి ఆమె ఇంట్లోకి వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఆమెను 2 చోట్ల పొడవడం జరిగింది. పొడిచి అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఆమె కేకులు వేసింది. కొంతమంది ముద్దాయిను చేసి కూడా చేయడం జరిగింది, కానీ పట్టుకోలేకపోయారు. తర్వాత ఇమ్మీడియట్గా పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా పోలీస్ సిబ్బంది, ఎస్ఐ గారు, తర్వాత ఇన్స్పెక్టర్ గారు, డిఎస్పీ గారు కూడా సీన్ ఆఫ్ క్రైమ్కి ఇమ్మీడియట్గా వెళ్ళడం జరిగింది. అమ్మాయిను ఫస్ట్ లోకల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మెడికవర్ విజయనగరంకి రెఫర్ చేయడం జరిగింది. అక్కడ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది. ఇమీడియట్గా ఇది జరిగినాక నేను కూడా సీన్ విజిట్ చేయడం జరిగింది. క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది. క్లూజ్ టీమ్ అక్కడ వెళ్ళి అంతా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేసి అక్కడ నుంచి ఎవిడెన్సెస్ అన్నీ గ్యాదర్ చేయడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా 5 టీమ్స్ ఫామ్ చేశాము. 5 టీమ్స్ ఫామ్ చేసి ముద్దాయి కోసం గాలించడం జరిగింది. వెహికల్ చెకింగ్ చేయడం జరిగింది. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్స్, ఈవెన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళకి కూడా అక్కడ నేబరింగ్ పోలీస్ స్టేషన్స్ అలర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా 2 గంటల లోపే మనం ముద్దాయిని కూడా పికప్ చేశాము. అనుమానితుడుగా మనం వాడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆమెను ముద్దాయిని విచారించడం జరిగింది. ముద్దాయి అదే గ్రామంకి చెందిన, వాళ్ళకి బాగా పరిచితుడు, ఆదినారాయణని, బుర్లా ఆదినారాయణని, 21 years ఏజ్. వాళ్ళ అన్న, ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అమ్మాయి అన్న, వాళ్ళకి బాగా క్లోజ్గా తిరుగుతుంటాడు. ఇంటికి వస్తా పోతా ఉంటాడు. దానికి రీజన్ ఏంటంటే, ఇతను ఎవరైతే ముద్దాయి ఉన్నాడో, ముద్దాయి అతనికి వరుసగా చెల్లి అవుతారు. వాళ్ళు విజయవాడలో ఉంటారు. ఇన్స్టాగ్రామ్ మీద వాళ్ళతో ఇతను కొద్దిగా వల్గర్ మెసేజెస్ కొన్ని పెట్టడం జరిగింది. ఆ విషయం ఈ అమ్మాయి ఎవరైతే విక్టిమ్ ఉందో, ఆ విషయం అమ్మాయికి తెలిసి అమ్మాయి మిగతా వాళ్ళకి చెప్తా ఉంది. ఇతని గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తూ ఉంది గ్రామంలో. ఆ విషయం మీద ఇంతకుముందు కూడా వాళ్ళకి ఆర్గ్యుమెంట్ అయింది, ఘర్షణ అయింది. ఇతను ఆమెను హెచ్చరించడం జరిగింది. నువ్వు నా గురించి ఇట్లా ప్రచారం చేస్తే నీకు చంపేస్తానని కూడా హెచ్చరించడం జరిగింది. నిన్న అతను అవకాశం చూసి ఎవరు లేని సమయంలో ఇంట్లో వచ్చి దాక్కున్నాడు. ఆమె పక్క ఇంటి నుంచి వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి సడన్గా ఆమె పని చేస్తుండగా సడన్గా బ్యాక్ సైడ్ నుంచి వచ్చి పొడవడం జరిగింది. ఆమెను చంపే ఇంటెన్షన్తో పొడవడం జరిగింది. ఇతన్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. అటెంప్ట్ టు మర్డర్ కింద అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఏదైతే అతను ఈ కత్తి యూజ్ చేశాడో ఆ కత్తి కూడా రికవర్ అయింది. కత్తి మీద బ్లడ్ కూడా ఉంది. అదేవిధంగా అతని బట్టల మీద కూడా బ్లడ్ ఉంది. అదేవిధంగా సీన్ ఆఫ్ క్రైమ్ ఎక్కడైతే ఈ జరిగిందో అక్కడ అతనికి సంబంధించి ఎయిర్పాడ్స్, బ్లూటూత్ ఇయర్ బడ్స్ కూడా అక్కడ మనకి దొరికాయి. అదేవిధంగా అతను ఒక మంకీ క్యాప్ వేసుకొని వచ్చాడు. ఆ మంకీ క్యాప్ కూడా సీన్ ఆఫ్ క్రైమ్లోనే మనకి దొరికింది. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాము. ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే
ఈ ఇన్సిడెంట్ను చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. ఈ ఇన్సిడెంట్ మీద డీజీపీ గారు, హోమ్ మినిస్టర్ మేడం, ఏడీజీ గారు, డిఐజీ గారు కూడా చాలా క్లోజ్గా పరిశీలించడం జరిగింది. నేను కూడా ఇమీడియట్గా స్పాట్కి వెళ్ళడం జరిగింది. ముద్దాయిను 2 గంటల లోపే మనం ఐడెంటిఫై చేయగలిగాము, తర్వాత పికప్ చేయగలిగాము. సో ఇటువంటి ఎక్కడా జరిగినా కూడా చాలా చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. మహిళల మీద, అమ్మాయిల మీద ఎటువంటి నేరం జరిగితే చాలా స్ట్రిక్ట్గా దాన్ని పరిశీలించడం జరుగుతుంది, చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడా కూడా నెగ్లిజెన్స్ ఉండే ప్రసక్తి లేదు. సో మీ ద్వారా అందరికీ హెచ్చరిస్తున్నాము, ఇటువంటి చేస్తే ఖచ్చితంగా మీకు శిక్ష పడేటట్టు మేము అన్ని చర్యలు తీసుకుంటాము. ఈ కేసులో కూడా ఖచ్చితంగా ముద్దాయికి శిక్ష పడేటట్టు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ట్రయల్ కూడా త్వరలోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా మన విజయనగరం జిల్లాలో ఇటువంటి ఏదైనా కేసు నమోదు అయితే పాక్సో కేసెస్లో స్పెసిఫికలీ 6 నెలల లోపే మనకి శిక్ష పడే 4 కేసులు మనం ఈ లాస్ట్ 8 monthsలో చేశాము. ఒక కేసులో 6 monthsలో శిక్ష పడింది, ఒక కేసులో 3 monthsలోనే పడింది, ఒక కేసులో 4 monthsలో పడింది, ఇంకొక కేసులో 5 monthsలో పడింది. సో ఇటువంటి కేసెస్ ఫాస్ట్ ట్రాక్ చేసి ఖచ్చితంగా ముద్దాయిలు మళ్ళీ బయటికి రాకుండా చూసుకునే విధంగా మనం అన్ని చర్యలు తీసుకుంటున్నాము. సో ఈ కేసులో కూడా అదేవిధంగా ముద్దాయికి శిక్ష పడేటట్టు మేము పని చేస్తామని నేను తెలియజేస్తున్నాను. సో ఈ కేసులో మంచి పని చేసిన డిఎస్పి చీపురుపల్లి, సిఐ రాజం రూరల్, రాజం టౌన్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ గరివిడి అండ్ వాళ్ళ టీం అందరికీ సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందిస్తున్నాము. థ్యాంక్ యూ.